నన్ను ఈ వేదికకు ఆహ్వానించిన బైరి నరేష్ అన్నకు ప్రత్యేక వందనాలు. అట్లాగే వేదిక మీదున్న తండ్రి సమానులు జయరాజన్న గారికి, ప్రొఫెసర్ లింబాద్రి గారికి, అలాగే ఇందాక వెళ్ళిన భరద్వాజ్ అంకుల్ గారికి, మన ప్రియతమ అన్నలు శరత్ అన్న, డాక్టర్ శరత్ అన్న, రవీందర్ అన్న, అట్లాగే నాకు గురువు, ప్రియమైన నాయకుడు, భారత చరిత్రలో దళితులు ఉద్యమం కోసం అడుక్కోవద్దు, మనమే ఉద్యమం ఇవ్వాలన్న ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవణ గారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీదున్న పెద్దలందరికీ, అక్కలకందరికీ మీ చెల్లి, మీ వెన్నెల తరఫున వందనాలు. వేదిక మీదున్న అందరికీ వందనాలు చెప్పారు, మరి మాకేది అని అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్లో వేదిక కింద ఉన్న వాళ్ళు అంతే పవర్ఫుల్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది, మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ముందున్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున, వెన్నెల తరఫున వందనాలు. ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు. ఆమె వేసిన బాటలు, ఆమె కష్టం, ఆమె కన్నీళ్ళు, ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నా అంటే, నేను చదువుకున్న చదువు అంటే, భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను. చెప్పాలా? గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు. ఆ పాట నేను ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్సిడెంట్గా పాట రాసేసి పాడతారు. ఈ పాట రికార్డ్ కాలేదు. సో ఆ పాటనే తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ 2-3 అక్షరాల్ని మీకు వినిపిస్తాను. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది. ఏడ మొలిసింది? పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి గుమాలించింది. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి గుమాలించింది. అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది, అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది. ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది. మెల్ల మెల్లగా పల్లె పంట, మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పాకొచ్చింది, మెల్లె మెల్లగా పల్లె పెంట కుప్పాకొచ్చింది. ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది, ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది. ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మా, ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మా, ఆ పువ్వు పేరే మహాత్మా పులేనంటమ్మా. దీనికి అంటే గొప్ప నిర్వచనం మనము సావిత్రి గారికి అంకితం చేయలేమనుకుంటాం. అట్లాగే ఈ వేదిక మీద నుంచి నేను చాలా చిన్నదాన్ని, నరేష్ అన్నకు చెప్పడానికి, పెద్దలకు చెప్పడానికి, మీకు చెప్పడానికి. కానీ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం సావిత్రిబాయి పులేకి కానీ, ఉద్యమకారులు ఉన్న స్త్రీలకు కానీ, జీవితం అంకితం చేస్తున్న స్త్రీలకు కానీ, మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న వెనకలుండి నడుపుతున్న అమ్మలకు, అక్కలకు కానీ మనం ఏదైనా నివాళి అర్పిస్తున్నామంటే, వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే, అన్న నరేష్ అన్న మన మీటింగ్లో ఇక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 100 మంది స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేదిక మీద 10 మంది అన్నలు ఉంటే, 10 మంది అక్కలు ఉంటే, అదే మనం సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే ఒక నివాళి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న సమయంలో ఒక
190 years అబోవ్, అంటే 196 years అబోవ్ సావిత్రి గారు మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలుపెట్టింది. 190 పైగా సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీల బతుకు ఇంకా అట్టడుగునే ఉంది. సో మన బాధ్యత ఏంటంటే మన చెల్లెల్ని, మన బిడ్డల్ని, మన స్త్రీలని కాపాడుకోవాలంటే మరొక్కసారి మనకు చరిత్ర తెలుసు, ప్రస్తుతం తెలుసు, రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్ళాలని, ఏమి చేయాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు ఎంతగానో ఉంది. అందుకే దానికి సంబంధించింది కూడా ఒక చిన్న పాట రూపంలో పాడి మీకు ముగిస్తాను. మొదటి పాట గద్దరన్న రాసింది, రెండో పాట గద్దరన్న పాటని ఇక్కడిదక్కడ అక్కడిక్కడ పెట్టి నేను రాసి మా అక్కల కోసం అంకితం చేస్తున్నాను. కలసిపోదామా, కలుద్దామా, మళ్ళొకసారి కలుద్దామా, మళ్ళొకసారి కలిసిపోదామా, మనం నడసిపోదామా, నడసిపోదామా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కలిసిపోదామా, మనం నడసిపోదామా, నడసిపోదామా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కాలే గుండెల్లోన మంటలవుదమా, పెనుమంటలవుదమా, భలే భలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, దాని బొంద పెడదామా, రానమ్మ సావిత్రమ్మ వారసులవుదమా, వీర వనితలవుదమా, భలే భలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, మనం కత్తులవుదమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, మనం కత్తులవుదమా, దోపిడి గుండల్లో నా గునుపులవు, దోపిడి గుండల్లో నా గుణపమవుదమా, పెనుబాబులవుదమా, భలే భలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, సమాజానికై సంగమౌదమా, సమాజానికై సంగమౌదమా, సంఘటితమౌదమా, సమాజానికై సంగమౌదమా, సంఘటితమౌదమా, రాజ్యాధికారం కోసం, దేనికోసం? రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, భలే భలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, మనం పయనమైదమా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.